మీ మావయ్య గారిని కళ్యాణ మండపంలో గంతో కాల్ చంపింది నేనే సార్. ఆ ధర్మతేజ కొడుకు పరశురాం తప్పని చెప్పాడు. భవానీ వల్ల తన కొడుక్కి శిక్ష పడింది కాబట్టి భవాన్ని చంపేమని ధర్మతేజ గారు పంపించారు. కమల్ గారి హత్య విషయమే కాదు, భవానీపై చేసిన అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నీకు బోనస్ గా యాడ్ అయింది. ఎస్ఐ గారు, నా భర్త చేసిన నేరాల గురించి చెప్పడానికి నేనే మొదటి సాక్షిని. నా కొడుకు, నా భర్త ఎంతో మంది జీవితాల్ని నాశనం చేశారు. ఎంతో మంది ఉసురు పోసుకున్నారు. అన్నయ్యా, స్నేహ రావద్దునా? లోపలికి రావచ్చా అన్నయ్యా? ఏంటమ్మా స్నేహ, ఇది మనిల్లు, లోపలికి రావచ్చని అడుగుతావేంటి? రామ్మా. రావద్దునా? అలా కూర్చోమ్మా. అమ్మ స్నేహ, ఏంటమ్మా ఇది? అయ్యో రేఖ, స్నేహ, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చా? ఏంటి పని? అవును, నాకు పిచ్చ పట్టింది. లేకపోతే ఇంత మంచి మనుషులను ఎందుకు అనుమానిస్తాను? ఎందుకు అవమానిస్తాను? ఎందుకు మీ అందరిని బాధ పెట్టి దూరం పెడతాను? ఒక దుర్మార్గుడి మూలంగా నా భర్త నాకు దూరం అయిపోతే మిమ్మల్ని నిందించాను, హింసించాను. మీ అందరినీ శిక్షించడమే కాకుండా నాకు నేనే శిక్ష విధించుకున్నాను. స్నేహ, నీ స్థానంలో మేమున్నా అలాగే చేసేవాళ్ళం అమ్మా. ఎందుకంటే మన అనుకున్న మనిషి దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఎంతసేపు నువ్వు నిజం తెలుసుకోవడం లేదని నిన్ను తిట్టుకున్నానే గాని నీ గాయం ఎప్పటికీ మానేది కాదని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించొదినా? కాదమ్మా, క్షమించాల్సింది నేను కాదు, నువ్వే. నేను ఎన్ని రకాలుగా నిన్ను బాధ పెట్టినా అన్నింటినీ భరించా. నన్ను క్షమించమ్మా. అంత మాట అనొద్దు వదినా.
చేతిలో అధికారం ఉంది. నన్ను ఇబ్బంది పెట్టాలంటే నీలాంటి పోలీస్కి ఎంతో అవకాశం ఉంది. అయినా సరే నన్నేమీ అనలేదు. ఎందుకు జీకే? నాకు మా అమ్మ ఎంతో, నువ్వు అంతే అత్తయ్య. మీ అందర్నీ చాలా చాలా బాధ పెట్టాను. చేతులు జోడించినంత మాత్రాన, కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నేను చేసిన పాపం పోదు. మీ అందరూ పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి. బావా, నా చెల్లెలు మా అందరినీ అర్థం చేసుకుంది. ఇంకా మాకు ఏ సమస్య ఉండదు. మా మధ్య ఇంకా అపార్థాలు రావు. ఈ రోజు కోసమే మేమందరం ఎదురు చూసాం బావా. యుద్ధం ముగిసిందమ్మా. శిరీష, భవానీ సంధ్యలు గెలిచారు. పల్లవి ఆత్మకు శాంతి కలిగించారు. పల్లవి లాంటి ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్లో ఆ దుర్మార్గుల చేతుల్లో బలైపోకుండా మీరు రక్షించారు. ఆ పరశురాం గాడికి, ఆ ధర్మతేజ గాడికి ఈ శిక్షలు సరిపోవు. వాళ్ళకి ఉరిశిక్షలే పడాలి. అలా పడిన రోజున ఒక నరకాసురుణ్ణి, ఒక మహిషాసురుణ్ణి వధించినప్పుడు లోకమంతా ఎలా పండుగ చేసుకుందో మనము అలా చేసుకోవాలి. వాళ్లకు శిక్ష పడడం వల్ల ఎంతో మంది అమ్మాయిలు బలైపోకుండా, ఎంతో మంది అమాయకులు అన్యాయమైపోకుండా ఎలా కాపాడబడ్డారో 2 కుటుంబాలు కూడా అలాగే కాపాడబడ్డాయి అంకుల్. మా మామయ్య కమల్ గారి మరణంతో ఎంతో ప్రేమగా ఉండే మా 2 కుటుంబాలు శత్రువులుగా మారిపోయాయి. మా అత్తయ్య నిజాన్ని తెలుసుకోలేక, మా నాన్న వాళ్ళు ఆ నిజాన్ని నిరూపించలేక ఇన్ని రోజులు ఎంతో నరకం అనుభవించారు. ఈరోజు అత్తయ్యకి అపార్థాలు తొలగిపోయాయి. 2 కుటుంబాలు కలిసిపోయాయి. నా కూతురికిప్పుడు ఆ 2 కుటుంబాల ప్రేమ దొరుకుతుంది. పాపని చూడ్డానికి వెళ్లి చాలా రోజులైంది కదా. ఓసారి వెళ్లి చూసి మీ వాళ్ళందరితో మాట్లాడిరామ్మా. సంధ్యలా కాకపోయినా శిరీష్లా అయినా వెళ్ళి నా బిడ్డను చూసి నా వాళ్ళని కలిసి మాట్లాడి రావాలనుంది. కాని ఇంకొన్ని రోజులు ఓపిక పట్టక తప్పదు. చెయ్యాల్సిన చివరి పని ముగించుకుని వెళ్ళిపోతాను. కార్తీక్, శిరీషులను కలిపి వెళ్ళిపోతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్, మహాలక్ష్మిల పెళ్లి జరగకూడదు. శిరీషే ఆ పెళ్లిని ఆపుతుందమ్మా. తన మాంగళ్యాన్ని తనే కాపాడుకుంటుంది. ఆ పెళ్లికి ముందే శిరీష మనకు దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. మనకు దొరికితే పర్వాలేదంకుల్. దొరక్కపోతే ఇన్ని రోజులు మనం పడ్డ కష్టం వృధా అయిపోతుంది. ఆ పరిస్థితి వస్తే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఇక్కడ కూడా అలాగే రాయ్.
చదువుకుంటుండు తల్లి. అత్తయ్య గారు ఇంకా రాలేదేంటండి? కోర్టు నుండి బయటకు వచ్చాక అరగంటలో వస్తానని వెళ్ళింది. ఎక్కడికెళ్ళిందో అర్థం కావట్లేదు. మావయ్య గారి మరణానికి మా నాన్న వాళ్ళు కారణం కాదని ఈ రోజు తెలుసుకున్నారు. ఇప్పటికైనా నాపైన మా వాళ్లపైన అత్తయ్యకున్న ద్వేషం తగ్గుతుందో లేదో. ఎక్కడికెళ్ళావమ్మా? అమ్మా ఉషా, నీ చేత్తో కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. నీకేనమ్మా చెప్తున్నాను, వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య. అత్తయ్య తీసుకోండి. ఈ రోజు నుంచి నీకు అమ్మే అన్నం తినిపిస్తుంది. అమ్మే నిన్ను స్కూల్కి రెడీ చేస్తుంది, లంచ్ బాక్స్ పెడుతుంది, అమ్మే ఆడిస్తుంది, అమ్మే నీకు జోలపాడి నిద్ర పుచ్చుతుంది. సరేనా? నిజంగానా? అవునమ్మా. ఎంతమందిమే ఉన్నా బిడ్డకి అమ్మ ప్రేమకు మించిన భాగ్యం మరొకటి ఉండదమ్మా. ప్రపంచంలో అమ్మ ప్రేమకు నోచుకొని అనాథలు ఎంతో మంది ఉన్నారు. అమ్మ నుంచి బిడ్డను దూరం చేయడం మహాపాపం. నన్ను క్షమించమ్మా. అత్తయ్య, అవునమ్మా, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని నా కొడుక్కి బుద్ధి చెప్పాలని నా ఇంట్లో అడుగుపెట్టా. నా కొడుకుని మార్చా, నా కొడుక్కి సేవలు చేశా, చివరికి వాడితో జీవితాన్ని కూడా పంచుకున్నా. నీ త్యాగం ఏ ఆడపిల్ల చెయ్యదమ్మా. చేతులెత్తి దండం పెడితే నీకు ఆయుక్షణం తల్లి. కాని నీ త్యాగానికి చేతులెత్తి దండం పెట్టకుండా ఉండలేనమ్మా. దయచేసి అంత మాట అనద్దయ్యా. నా భర్తకి
మీరందరూ దూరం చేశారని నీ భర్తకి నిన్ను దూరం చేశాను. నేను సంతోషంగా లేనని మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వలేదు. ఈరోజు నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. ఈ రోజు నుంచి మన మధ్య ఏ అడ్డుకోడలు ఏ సరిహద్దులు ఉండకూడదు. ఎన్ని రోజులు మీ అమ్మని నాన్నని బాధ పెట్టినందుకు క్షమించమని వాళ్ళ కాళ్ళ మీద పడ్డాను. వాళ్ళు క్షమించేశారు. నువ్వు కూడా పెద్ద మనసుతో క్షమించమ్మా. అత్తయ్య, అంత మాట అనొద్దు. నువ్వు మాకు క్షమాపణ చెప్పే రోజు ఇప్పటికీ రాకూడదు. నీ ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు నీ ద్వేషం శాశ్వతం కాదనే ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? అత్తయ్య, ఇక నుంచి ఈ ఇంట్లో సంతోషాలకి తప్ప బాధలకి చోటుండదమ్మా. ఏంటే మర్యాదగా రెడీ అవుతావా లేదా? నీకోసం సప్త సముద్రాలు దాటినంత కష్టపడ్డావే. నువ్వు మాట వినకపోతే ఎలా? బుద్ధిగా చెప్పినట్టు విను. నేను వినను. అమ్మా, ఇది మాటలతో వినదమ్మా. రావే, రావే. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అందరిలా టైంపాస్కి ప్రేమించలేదు. కానీ నువ్వు నన్ను దూరం చేశావు. అయినా నిన్ను దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి నీకోసం ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. నా ప్రాణం పోతున్నా నీ మనసు కరగనప్పుడు ఒక ప్రేమికుడిగా ఎంతకంటే నేనేం చేయలేను. అందుకే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చచ్చిపోతావు అనుకున్నావు కదే. చావు భయం కళ్ళ ముందు చూసావు కదా. చెప్పిన మాట వినకపోతే ఈసారి నిజంగానే అద్దానికి నీ తలని గుద్దించేస్తాను.
ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే. నమస్కారం చేసుకో బాబు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే. కవిం కవీనాముపస్రవస్వం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అక్షరలే నమస్కారం చేసుకో బాబు. సన్నవదనం ధ్యాయేత్ సర్వం. అమ్మా ఆ చీర లాగవే, గట్టిగా పడుకో. రావే, కూర్చో. ఏయ్, నిశ్చితార్థానికి టైం అవుతోంది, గట్టిగా రెడీ అవ్వు. ఇది మీ దృష్టిలో నిశ్చితార్థమేమో, నా దృష్టిలో కాదు. మీరు జరిపించబోయేది నా పెళ్లి కాదు, చావని తెలుసు కూడా.